सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरम्। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 98 9 100 కలిసి చదవండి. స్వప్నో భవత్యస్య విభక్త్యవస్థా స్వమాత్ర శేషేణ విభాతి యత్ర స్వప్నే తు బుద్ధిః స్వయమేవ జాగ్రత కాలీన నానావిధ వాసనాభిః కర్త్రాదిభావం ప్రతిపద్య రాజతే यत्र स्वयं भाति ह्ययं परात्मा धीमात्रकोपाधिरशेष साक्षी न लिप्यते तत्कृतकर्मलेशैः यस्मादसङ्गस्तत एव कर्मभिः न लिप्यते किञ्चिदुपाधिना कृतैः सर्वव्यापृतिकरणं लिंगमिदं स्यात् चिदात्मनः पुंसः वास्यादिकमिव तक्ष्णः तेनैवात्मा भवत्यसंगोऽयम्। స్థూల శరీరాన్ని అనలైజ్ చేసి దాని గురించి మనకి చెప్పి ఇది అనాత్మ వస్తువు అని నిరూపించి దాని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ధ్యానం చేయండి అని గురువుగారైన ఆదిశంకరుల వారు ఇక్కడ చెప్పి ఆ తర్వాత సూక్ష్మ శరీరాన్ని విశ్లేషిస్తూ ఉన్నారు. ఆ ప్రసంగాన్ని మనం చూస్తున్నాం. అందులో సూక్ష్మ శరీరం అనగా ఈ 8 భాగములు ఉంటాయి అందులో అని ముందు శ్లోకాలలో చెప్పుకొని వాగాది పంచ సెట్ ఆఫ్ 5 కర్మేంద్రియాస్, శ్రవణాది పంచ సెట్ ఆఫ్ 5 జ్ఞానేంద్రియాస్, ప్రాణాది పంచ ప్రాణములు, అభ్రముఖాని పంచ 5 మహాభూతములు, బుద్ధ్యాది అవిద్యాపిచ కామకర్మణి, బుద్ధి అవిద్య అండ్ కామకర్మ. ఈ విధంగా పురి అష్టకం శరీరం. ఈ 8 కలిపితే సూక్ష్మ శరీరం అని చెప్పేసి ఇదం శరీరం శృణు సూక్ష్మ సంగీతం లింగంతు అపంచీకృత భూత సంభవం. అపంచీకృత పంచమహాభూతములతో ఇది ఏర్పడినదని చెప్పారు. సవాసనం, ఇది ఈ విధంగా ఉండడానికి కారణం వాసనలని చెప్పారు. ఇది మనకు ఎందుకు ఇవ్వబడింది? కర్మఫల అనుభావకం, కర్మఫలములను అనుభవించడానికి కారణములుగా ఇన్స్ట్రుమెంట్స్గా ఇది ఇవ్వబడింది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆత్మ వస్తువునకి ఇది అజ్ఞానం వలన అనాది నుండి ఉపాధిగా పనిచేస్తూ ఉన్నది. ఎప్పటి నుంచి అని చెప్పడానికి లేదు, అనాదిగా ఉన్నది. ఆత్మవస్తువుకి ఇది ఏ విధంగా ఉన్నది? ఉపాధిగా. ఎందువలన? అజ్ఞానం వలన. దేర్ఫోర్ ఆ ఉపాధి అయినటువంటి సూక్ష్మ శరీరముతో జీవిస్తూ అదే మనముగా భావిస్తూ నిజమైన ఆత్మవస్తువుని మనము మరచిపోతున్నాము. దీనినే అజ్ఞానం అంటారు. సో ఈ యొక్క శ్రవణము మననము నిధిధ్యాసనము ద్వారా పొందే జ్ఞానము ద్వారా ఈ అజ్ఞానము తొలగినప్పుడు
ఇది ఉపాధి అని తెలిసిపోయి ఉపాధిని ఉపయోగిస్తున్న ఆత్మవస్తువుని నేనని తెలుస్తుంది అని సాధన ఏమిటి, ధ్యానం ఏమిటి ఇక్కడ చెబుతూ మెల్లిగా మనని గురువుగారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ యొక్క సూక్ష్మ శరీరం ప్రిడామినెంట్గా పనిచేసేటువంటి అవస్థ మన అనుభవంలో ఏదయ్యా అంటే స్వప్నావస్థ. సో స్వప్నో భవతి అస్య విభక్తి అవస్థ. ఎక్స్క్లూజివ్లీ డ్రీమ్ స్టేట్లో ఈ యొక్క సూక్ష్మ శరీరం సటిల్ బాడీ ఉంటుంది. స్వమాత్ర శేషేణ విభాతి యత్ర. ఆ యొక్క నిద్రావస్థలో ఇటువైపు స్థూల శరీరం ఉండదు, అక్కడ కారణ శరీరం ఉన్నా అది సూక్ష్మ శరీరంగా ఎక్స్ప్రెస్ అవుతుంది తప్ప వేరే విధంగా ఆ కారణ శరీరం యొక్క ప్రమేయం లేదు కనుక స్వమాత్ర శేషేణ విభాతి. మరి ఇది వింటూ ఉన్నప్పుడు ప్రశ్న వస్తుంది, స్వప్న అవస్థ ఎలా ఎందుకు కలుగుతుంది అని. దానికి మనకి ఆన్సర్ ఇచ్చారు. స్వప్నేతు బుద్ధి స్వయమేవా. స్వయమేవ అంటే ఏమిటి? వేరే బాహ్య జగత్తు యొక్క ప్రమేయము లేకుండా తనకు తానే స్వయమేవ ఏం చేస్తుంది ఆ బుద్ధి. బుద్ధి అంటారు ఒక చోట, ఆత్మ అంటారు కొన్ని చోట్ల, మనస్సు అంటారు కొన్ని చోట్ల, అంతఃకరణం అంటారు కొన్ని చోట్ల. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇవన్నీ కలిపి ఒకటే. అంతఃకరణం అని పెట్టుకుందాం, మనస్సు అని పేరు పెట్టుకోవచ్చు. మనస్సు ఒకసారి బుద్ధిగా, ఒకసారి చిత్తంగా, ఒకసారి అహంకారంగా పనిచేస్తుంది కనుక ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేస్తూ ఇక్కడ స్వప్నేతు బుద్ధి అంటే అంతఃకరణము స్వయమేవా తనకు తానే బాహ్య ప్రపంచం యొక్క స్థూల శరీరం యొక్క అవసరం లేకుండానే ఏం చేస్తుందని జాగ్రత్కాలీన నానావిధ వాసనాభి కర్త్రాది భావం ప్రతిపద్య రాజతే. సో జాగ్రత్త కాలంలో మన వ్యవహారంలో కలిగినటువంటి వాసనల వలన అది కర్త్రాది భావాన్ని తనకు తానుగా ఆరోపించుకొని రాజతే ఆ యొక్క మొత్తం స్వప్న ప్రపంచాన్ని సృష్టించి అందులో అది రెవలవుతుంది. ఎవరు? అంతఃకరణము. కాబట్టి ఆ స్వప్నావస్థలో జాగ్రత్త వినండి, ఎంత జడాత్మకమైన ప్రపంచం ఉన్నా, చైతన్యాత్మకమైన ప్రపంచం ఉన్నా, అహము ఇదము అనే భేదములు ఉన్నా, ఎన్నో రకాలైన క్రియలు జరుగుతున్నా, క్రియలకి కర్మలకి ఫలాలు వస్తున్నా, ఆ ఫలాలు ఎన్నో సుఖ దుఃఖాల రూపాల్లో ఉన్నా, ఇవన్నీ కలిపి టోటల్గా నథింగ్ బట్ అంతఃకరణం ఓన్లీ. థాట్స్ ఇన్ అదర్ వే. జస్ట్ లైక్ ఒక సినిమా స్క్రీన్లో థియేటర్లో ఎన్నో జరుగుతున్నా యాక్చువల్గా చూస్తే అవన్నీ ఏమిటి? ఆ స్క్రీన్ మాత్రమే కదా. ఇస్ ఇట్ నాట్? ఆన్ ద స్క్రీన్ దట్ ఈజ్ ప్రొజెక్టెడ్ బికాస్ ఆఫ్ ది వాసనాస్ ఆన్ ద రీల్. రీలు పైన ఉన్నటువంటి వాసనలని ఇంప్రెషన్ వలన, ఆ రీలు వెనకాల ఉన్న వెలుగు వలన, ఆ వెలుగు రీలు ద్వారా వ్యక్తమవుతూ ఆ రీలులో ఉన్న వాసనలు ఆ యొక్క వెలుగుని ఆ తెరపైన అలా కనిపించేలా చేస్తాయి. ఇన్ ద సేమ్ వే లోపల ఉన్న ఆత్మ చైతన్యము, అంతఃకరణము, ఈ రెండింటికి మధ్య వాసనలు, ఆ ఆత్మ చైతన్యము వాసనల ద్వారా వ్యక్తమవుతూ అంతఃకరణం అనే తెరపైన ఇన్ని రకాలైన ఆలోచనలు, అందులో జడ చైతన్యం అనే ప్రపంచమంతా మనకి స్వప్నావస్థలో వ్యక్తమవుతుంది అని తెలుసుకోవాలి. స్వప్నేతు బుద్ధి స్వయమేవ జాగ్రత్కాలీన నానావిధ వాసనాభి కర్త్రాది భావం అదే ప్రతిపద్య, అదే తీసుకుంటుంది. కర్త అదే, కర్మ అదే, క్రియ అదే, కర్మఫలం అదే, దాని భోగం అదే, అందులోని సుఖ దుఃఖాలు అన్నీ కూడా ఒకటే, అన్నిగా అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ బేకింగ్ ప్లేన్లో కూడా ఇలాగే జరుగుతుంది, అది మనం ముందు చూడబోతున్నాం. ఫస్ట్ డ్రీమ్ అర్థమవుతే సేమ్ వే ఇన్ ద వేకింగ్ ప్లేన్. సో ఇక్కడ నేను వక్తగా అయ్యాను, మరి మీరు శ్రోతగా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఎక్కడ? నా మనస్సులో కాదా? మీరు జాగ్రత్తగా వింటున్నారు అని కూడా ఉత్తుదే నేను అనుకోవడం. నిజంగా మీరు వింటున్నారో లేదా మీకు భగవంతుడిగా తెలుసు. నేనేమనుకుంటున్నాను అదే. ఇట్స్ ఆల్ మై మైండ్స్ ప్రొజెక్షన్ ఓన్లీ. ఒక్కటి క్లిక్ అయిపోయిందంటే ఇక మనం ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయం. మన బాహిర్ముఖత్వం అంతర్ముఖం అయిపోయి అన్ని అడ్జస్ట్మెంట్స్, సెటప్స్ ఇక్కడ చేస్తాం. ఇక్కడ సెటప్ చేస్తే ఇంక అప్సెట్లు ఉండవు లైఫ్లో. అన్నీ అక్కడ మార్పులు చేస్తుంటాం, ఇక్కడ చేయం మనం. ఎందుకంటే ప్రపంచం ఇక్కడ ఉన్నది మనకి ఇంకా అర్థం కాలేదు కనుక. సో ఇక్కడ స్వప్నంలో ఒక ఉదాహరణ చెప్పి తర్వాత మనకి జాగ్రత్త కూడా అనలైజ్ చేస్తారు. సో కర్త్రాది భావం ప్రతిపదే రాజతే చెప్పి మరి అక్కడ లోపల ఉన్న ఆత్మ వస్తువు యొక్క రోల్ ఏమిటంటే ఏం చెప్పారు ఇక్కడ? ఎత్ర స్వయం భాతి అయం పరాత్మ. ఆ పర ఆత్మ అనేది లోపల ఉన్న పర ఆత్మ. ఇప్పుడు మనము ఈ అంతఃకరణాన్ని, శరీరాన్ని ఆత్మగా భావిస్తున్నాం కనుక దీనితో కంపేర్ చేస్తే లోపల ఉన్న ఆత్మ సూక్ష్మమైనది, దాన్ని పరాత్మ అంటారు. ద బియాండ్ సెల్ఫ్, ద రియల్ సెల్ఫ్, అదే నిజమైన ఆత్మ యాక్చువల్గా. దాని రోల్ ఏంటి? స్వయం భాతి, అది తన ప్రకాశంలో ఉంటుంది. తర్వాత
ఈ యొక్క తన దృష్టితో ప్రకాశ స్వరూపమై భాసిల్లుతూ ఉంటుంది. మరి ఈ యొక్క స్వప్నంలో స్వప్న ప్రపంచాన్ని ప్రొజెక్ట్ చేసినటువంటి ఈ అంతఃకరణ దృష్టితో అదేమిటి? ధీమాత్రక ఉపాధి. ఆ ధీ అనేది ఈ చైతన్యానికి ఒక ఉపాధి, ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నట్టు. మరి ఆ ఉపాధి ద్వారా వ్యక్తమవుతున్నటువంటి స్వప్నం అనే ప్రపంచంలో ఇది ఏం చేస్తుంది? ఆత్మవస్తువు అశేష సాక్షి. అందులో ఎన్ని అనుభవాలు ఉన్నాయో అన్నిటికీ లోపల ఉన్న చైతన్యం అనేది సాక్షి మాత్రమే. అశేషం అంటే అన్నిటికీ. అందులో కర్తకి వీడు సాక్షి. ఈ కర్త అనే నేననేవాడు స్వప్నంలో ఇంకొకడు నా దగ్గర అప్పు తీసుకొని వాడు డబ్బులు ఇవ్వలేదని ఇంకోటి ఉంటాడుగా, వాడిని వీడు వెళ్ళి తన్నాడు అనుకోండి, ఆ ఎవడైతే తన్నులు తిన్నాడో వాడికి కూడా వీడు సాక్షి. ఆ తనడం అనే ప్రక్రియ ఉంది కదా, దానికి వీడు సాక్షి. ఆ తర్వాత వాడు ఏడుస్తాడే, దానికి కూడా వీడు సాక్షి. పోలీసులు వచ్చి వీడిని పట్టుకుపోతారు, అది కూడా సాక్షి. అశేష సాక్షిగా ఉంటాడు పరమాత్మ. అలా చూస్తూ ఉంటాడు. ఏది దేశం ఎంత అధోగతి పాలవుతున్నా మనం అందరం సాక్షిగా ఉంటాం చూడండి, అలాంటిది అన్నది. ఏమి ఇన్వాల్వ్ కాకుండా, ఏమి సహాయం చేయకుండా అలాగే ఉండిపోతుంది. ఇక్కడ పరమాత్మ తత్వం కూడా ధీమాత్రకోపాధి అశేష సాక్షి. అండ్ దెన్ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ధ్యానంలో? నలిప్యతే తత్కృత కర్మ లేశై. చూడండి, సాక్షి కనుక ఆ కర్మములతో లేశము కూడా ఇది లేపనమును పొందదు. లేపనము పొందదు కనుక అది అసంగమని తెలుసుకోండి. ఈ అసంగము ఆత్మవస్తువు అనే ఈ విషయాన్నే ఉపనిషత్తులు వేదాలవన్నీ చెబుతున్నాయి. అది ధ్యానంలో నాకు అనుభవంలోకి వచ్చింది, అది మీకు కన్వే చేస్తున్నాను అని గురువుగారు చెప్తున్నారు. యస్మాద్ అసంగ తతేవ కర్మభిః నలిప్యతే కించిత్ ఉపాధినా కృతై. సో ద స్టేట్మెంట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ మనకి ఇప్పుడు రివీల్ అయ్యేది ఏమిటి? ఉపాధుల ద్వారా చేయబడుతున్నటువంటి వివిధమైన కర్మలకి ఆ లోపలున్న ఆత్మవస్తువుకి ప్రమేయము, సంబంధం లేదు. అది లేపాన్ని పొందనే పొందదు. ఇది థియరీ ఇప్పుడు మనం విన్నాం మొదటిసారి. దాన్ని విశ్లేషణ చేస్తూ మళ్ళీ మళ్ళీ మన అనుభవాల్ని మనం పరిశీలించుకుంటూ పోతే ఈ ఇన్ఫర్మేషన్ కాస్త జ్ఞానం అయిపోతుంది. ఆ జ్ఞానాన్ని బయటి అభ్యాసం కొద్దిగా, లోపల అభ్యాసం కొద్దిగా చేస్తూ ఉంటే ధ్యానంలోకి మనం వెళ్తాం. ఆ ధ్యాన అవస్థలో మన ప్రజెన్స్లో అన్నీ జరుగుతున్నట్టుగాను, మనం వాటికి సాక్షిగానే ఉన్నట్టుగాను, వాటి యొక్క కర్మలు, అందులోని ఫలాలు, మార్పులు, చేర్పులతో మనకు సంబంధం లేనటువంటి ఆ యొక్క అనుభవం మనలోకి వస్తుంది. దట్ ఈజ్ వాట్ ఈజ్ మెడిటేషన్. In our life, we try to do everything, but nothing happens. But in the case of saints and sages, they never try to do anything, but everything happens through them. ఎందుకంటే వాళ్ళలో పరమాత్మ వస్తువుని అలా ఆ యొక్క ఉపాధుల ద్వారా వ్యక్తం చేస్తారు తప్ప వాళ్ళకి అహంకారం అనేది ఒక పెద్ద ఆబ్స్టకల్గా వాళ్ళకి రాదు. ఆ క్లారిటీ వాళ్ళకు వచ్చేసింది, మనకు రావాలి. సో యస్మాద్ అసంగ తత ఏవ కర్మభిః నలిప్యతే కించిత్ ఉపాధినా కృతై. సో ఇది మనం ఏం చూస్తున్నాం? ఈ ప్రసంగం ఏమిటి? స్వప్నావస్థ యొక్క అనాలిసిస్. ఆ స్వప్నావస్థలో ఎన్ని వస్తువులు ఉన్నాయి? ఒకటి ఆత్మ చైతన్యము, రెండవది అంతఃకరణము, మూడవది అంతఃకరణం ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి స్వప్న ప్రపంచం. క్లియర్? ఆ మూడిటిలో ఆత్మ వస్తువు అనేది కేవలము సాక్షిగా ఉంటుంది. ఈ యొక్క అంతఃకరణం అనేది దానికి ఉపాధి. ఆ ఉపాధి అనేటువంటి అంతఃకరణము ఈ యొక్క జాగ్రత్త అవస్థలోని వాసనల వలన తన ప్రపంచాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. అందులో కర్త నుండి మొదలు పెడితే ఎన్నో రకాలుగా అది విశ్వాన్ని సృష్టిస్తుంది. సో ఆ సృష్టించిన విశ్వం మొత్తానికి ఈ లోపలున్న పరమాత్మ తత్వానికి ఎటువంటి సంబంధము లేదు, అసంగము, ఇది లోపలిది. ఆ జ్ఞానాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుంటే మనకు మెడిటేషన్ అయిపోయినట్టు. ఏం చేయాల్సింది, ఏం పొందాల్సింది, మానవుడిగా అత్యంత ఉన్నతమైన ఉత్తమమైన స్థితి ఏది అనేది ఈ అనుభవంలో తేలిపోతుంది. అదే కృష్ణయ్య ఆ యొక్క విశ్వరూప దర్శనంలోనూ అన్నిట్లో చూపిస్తాడు. అన్నీ ఆయనలో జరుగుతున్నాయి, కానీ ఆయన మాత్రం ఏమి జరగనట్టుగా ఉన్నాడా లేదా? ఆ నోరు తెరిస్తే బ్రహ్మాండమే కనిపిస్తుంది అక్కడ, అందులో అన్నీ జరుగుతున్నాయి. ఆర్ అర్జునుడికి విశ్వరూపం చూపిస్తే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, నాట్ ఓన్లీ ద టైమ్ బట్ ఇన్ ద టైమ్ ఆల్ దట్ ఈవెంట్స్ విచ్ హ్యావ్ హ్యాపెండ్, విచ్ ఆర్ హ్యాపెనింగ్, విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్, ఇన్క్లూడింగ్ ద కిల్లింగ్ ఆఫ్ ఆల్ ది కౌరవాస్, అంతా చూపించాడా లేదా? చెప్పరే, ఓ వీళ్ళందరూ చనిపోయారు అర్జున, నువ్వు నిమిత్త మాత్రం భవ సభే దాచింది, నువ్వు నిమిత్తుడివై ఉండు బాగా చెప్పాడు. అప్పుడు ఆయనకు రిలాక్సేషన్ వచ్చింది. అంటే ఏమిటి? అన్నీ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో జరుగుతుంటాయి, ఆయనకు మాత్రం వాటితో ప్రమేయం లేదు. లైక్
అన్ని బల్బులు ఎలక్ట్రిసిటీ యొక్క అనుగ్రహంతో వెలుగుతుంటాయి, కానీ వెలిగే బల్బులతో ఎలక్ట్రిసిటీకి సంబంధం లేదు కదా. ఆ బల్బులు వెలిగిస్తున్న ప్రపంచంతో కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధం లేదు. ఆ బల్బు మాడిపోయినా ఎలక్ట్రిసిటీకి ప్రాబ్లం లేదు, అవునా కదా. ఆ బల్బు పెట్టినా పెట్టకుండా దానికి ప్రాబ్లం దాని మానాన్ని ఉంటుంది. కానీ ఈ వెలుగుతున్న ప్రపంచము బల్బు లేకుండా ఉండదు, బల్బు అనేది ఎలక్ట్రిసిటీ లేకుండా ఉండదు. ఆ యొక్క క్లారిటీ ఎగ్జాంపుల్ మళ్ళీ మళ్ళీ అనలైజ్ చేస్తూ మనలో నిరంతరం జరుగుతున్న ఈ అనుభవాన్ని కూడా, ఎలాగైతే ఈ 3 సబ్సిక్వెంట్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి ఒకేసారి సైమల్టేనియస్గా, ఎలక్ట్రిసిటీ ఫ్లోయింగ్ అప్పుడే జరుగుతుంది, అది బల్బు దగ్గరికి రావడము, బల్బు వెలుగుగా అవడము అక్కడ అప్పుడే జరుగుతుంది, ఆ వెలుగులో ఈ ప్రపంచం వెలిగించడం, 3 సైమల్టేనియస్ జరుగుతున్నాయా లేదా. అయినా సరే ఈ మూడింటి మధ్య రిలేషన్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఉంది. ఈ ప్రపంచం అనేది అది లేకుండా వెలగదు, బల్బు అనేది ఎలక్ట్రిసిటీ లేకుండా వెలగదు. కానీ ఆ వెలుగుతున్న ప్రపంచానికి, వెలుగుస్తున్న లైట్కి, ఆ యొక్క కరెంటుకి సంబంధం లేదు. అదేవిధంగా మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము, ఆ ప్రపంచాన్ని చూడడానికి కారణం మన అంతఃకరణము, అందులోని వెలుగు, అదే బల్బు అన్నట్టు. బల్బు వెలుగుతుంది లోపల, అంతఃకరణం అనేది అదే ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తోంది. కొన్ని చూస్తుంది, కొన్ని సృష్టిస్తుంది. ఉన్నదాన్ని చూడటము, లేని దాన్ని సృష్టించి చూడటం, ఇది రెండేగా మనం చేస్తుంది. ఉన్న టీ తాగుతాం, లేకపోతే చేసుకొని తాగుతాం. మరి సైమల్టేనియస్గా లోపల 3వ వాడు కూడా ఉన్నాడు వెలుగుతూ, ఆ కరెంటు లాగా. మనమేంటి, ఆ కరెంట్ అనే సాక్షిని, మన నిజస్వరూపం అది మర్చిపోయి ఈ అంతఃకరణంతో తాదాత్మ్యం పొందుతాం. ఆ నెక్స్ట్ స్టేజ్లో అంతఃకరణం ద్వారా ప్రొజెక్ట్ అవుతున్న ప్రపంచంతో ఇంకా తాదాత్మ్యం పొంది ఆ జడత్వాన్ని, దుఃఖాన్ని, ఏది మనకు లేనటువంటి దాన్ని పొందడం. అదే రామాయణంలో మాయ లేడీ రూపంలో చూపిస్తారు. లేడీ ఈజ్ ఏ తెలుగు వర్డ్, నాట్ ఇంగ్లీష్. యూ కెన్ యూజ్ ఇంగ్లీష్ ఆల్సో. అవునా కదా. మాయ లేడీ, రాముడితో ఉంది అమ్మ సీతమ్మ, సడన్గా లేడీ చూసింది, మాయ వచ్చేసింది. ఆ లేని లేడీ కనిపించడం, ఉన్న రాముడు కనిపించకపోవడం, గాన్ టు లంక, సఫర్డ్ ఫర్ హోల్ 1 year. అమ్మ జగన్మాత కనుక మనకు నేర్పించడానికి 1 సంవత్సరం సఫర్ అయ్యింది. మనం జన్మలు ఇలా ఈ సఫర్ అవుతూనే ఉంటాం తాదాత్మ్యంతో. అంటే ఆ పురాణాలు, ఈ యొక్క ప్రకరణ గ్రంథాలు, ఈ ఉపనిషత్తులు మన జీవితం, ఈ 4టిని అన్వయం చేసుకుంటూ ఉంటే ఈ వేదాంతం మెల్లిమెల్లిగా లోపలికి ఎక్కుతుంది. మన అనుభవాలు అన్వయం చేసుకోవాలి, వేదాలు అన్వయం చేసుకోవాలి, అలాగే పురాణాలు అన్వయం చేసుకోవాలి, ఉపనిషత్తులు, ఇవన్నీ చేసుకుంటూ పోతే వస్తుంది. నౌ ద నెక్స్ట్ శ్లోక మనం ఆల్రెడీ చూసాం. సర్వవ్యాపృతికరణం లింగమిదం స్యాత్ చిదాత్మనః పుంసః వాస్యాదికమివ తక్ష్ణః తేన ఏవ ఆత్మా భవతి అసంగః అయం. సో నిన్న మనం ఒక స్టాండ్ పాయింట్ చూసాం, ఒక యాంగిల్ ఆఫ్ అనాలిసిస్ ఈ శ్లోకానికి చూసాము. ఇవాళ 2వ యాంగిల్ చిన్నగా చెప్పుకుందాం. నిన్న చూసిన యాంగిల్ ఏమిటి, ఆ ఆత్మ వస్తువుకి ఈ యొక్క లింగ శరీరం అనేది వ్యాపారములు చేయడానికి కారణము. ఇట్ జస్ట్ యూజెస్ దిస్ ఉపాధి టు డూ ఇట్స్ జాబ్. ఇలా అనగా నిన్న ఒక ప్రశ్న వచ్చింది మనకి, మరి ఆత్మ వస్తువు ఆనంద స్వరూపం కదా, దానికి వ్యాపారాలు చేయాల్సిన అవసరం ఏముంది. దానికి మనం ఇచ్చిన జవాబు ఏమిటి, ఈ యొక్క శ్లోకము మనము ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాము అనే దృష్టితో చెప్పబడింది. ఆత్మ చైతన్య దృష్టికి వెళ్తే ఇవన్నీ లేవు. నిజంగా ఈ రూము ఎలా వెలుగుతుంది అంటే బల్బు వెలిగిస్తుంది అంటాం. ఈ ప్రపంచం ఎలా వెలుగుతుంది అంటే సూర్యుడు వెలిగిస్తున్నాడు అంటాం. ఏ దృష్టితో, కనిపిస్తున్న ప్రపంచం దృష్టితో కదా సూర్యుడు వెలిగిస్తున్నాడని. సూర్యుడి దగ్గరికి వెళ్ళండి, అడగండి ఆయన, ఆర్ యూ లైటింగ్ ద హోల్ వరల్డ్ అంటే విచ్ వరల్డ్ అంటాడు ఆయన. వాట్ లైటింగ్ అంటాడు ఆయన. ఐ డోంట్ లైట్ ఎనీథింగ్ పర్టికులర్లీ స్పెసిఫికలీ, ఐ ఆమ్ లైట్. ఐఎమ్ బై నేచర్ ఐఎమ్ లైట్, అంతే. నా లైట్లో అవి వెలుగుతున్నాయి, వాటిగారు మన నాకే స్టాండ్ పాయింట్ని బట్టి నిన్న అది చూసుకున్నాం. ఇంకొక దృష్టితో చూస్తే ఏమిటి, సర్వవ్యాపృతికరణం లింగమిదం స్యాత్ చిదాత్మనః పుంసః అంటే ఏమిటి, ఆ యొక్క ఆత్మవస్తువు వ్యాపారం చేయవలసి వచ్చినప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు కొద్ది కాలం ఉపాధిని వాడుతున్నంత మాత్రాన దానికి దీనికి సంబంధం ఎలా ఉంటుంది. లైక్ ఆ యొక్క వర్క్ చేస్తున్నప్పుడు ఉపయోగిస్తాడు ఆయన, వడ్రంగి వాడు వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఉపయోగించాడు. ఒక్కసారి ఆ వ్యాపారం అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఆయనకి వాటికి అసలు ఎటువంటి రిలేషనే లేదు. అసలు అవి అక్కడ పాడేసి ఆయన వెళ్ళిపోతాడు అంతే. తనకి వ్యాపారం ఉందని కాదు, తను వ్యక్తం అవ్వడానికి అది ఉపయోగిస్తాడు. అంటే మనకు కూడా ఈ ప్రపంచ రూపంలో మన వాసనలు ఎగ్జాస్ట్ అవ్వడానికి అనుభవాలు కావాలి కనుక వాటన్నిటి కోసం ఆ పరమాత్మ తత్వం ఈ అంతఃకరణాన్ని ఉపయోగిస్తుంది తప్ప
అదర్వైజ్ ఆయనకి దానికి సంబంధమే లేదు. సర్వవ్యాపృతికరణం లింగమిదం స్యాత్ చిదాత్మనః పుంసః. సో ఒక వైపేమో తాను కాన్షియస్గా ఈ జగత్తు రూపంలో వ్యక్తం అవ్వడానికి అంతఃకరణాన్ని ఉపయోగించడం అనే అర్థం చెప్పుకున్నాము. రెండవది ఏమిటి, అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నంత వరకు ఆయన వ్యాపారం, ఆయన వ్యక్తం అవ్వడం. ఆయన లేకుండా ఇన్స్ట్రుమెంట్స్ వాటంతటా అవి పనిచేస్తాయా? ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, ఆయన లేకుండా పని అవ్వదు, కానీ ఆయన కూడా ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా పనిచేయడు. అంటే పని చేయడానికి అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అంతే తప్ప దీనికి దానికి సంగము లేదు. చాలా చోట్ల అదే చూస్తాం. లైక్ ఒక ప్రయాణం చేయడానికి స్కూటర్ వాడతాం కదా మనం, అంతేగాని ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా స్కూటర్ కిచెన్లోకి బాత్రూంలోకి తీసుకెళ్ళాం, దాన్ని గరాజులో వదిలేసి వెళ్ళవా? చెప్పరే. అన్నం వండడానికి గిన్నెలు అంతే, అది కుకింగ్ కరణాలు అవి అంతే. కానీ అన్నానికి గిన్నెకి ఎంత సంబంధం ఉంది? అంతే ఉంది. అన్నం తింటాం కానీ గిన్నె తింటావా? అంటే గిన్నెలో ఇంకొంచెం అన్నం ఉంటే నాక్కొని తింటావు అంతే, కానీ ఓన్లీ కరణం. ఇన్ ద సేమ్ వే సర్వవ్యాపృతి అంటే సర్వ వ్యాపారములకి ఇది కరణము. లింగ విధం స్యాత్ చిదాత్మన పుంస అంటే ఇక్కడ ఒక రకంగా ఈ ఆత్మ చైతన్యము కూడా బి అటెంటివ్. విద్య అభ్యాసం చేస్తున్న ఈ దశలో ఉన్న మనకి ఈ ఆత్మ చైతన్యము ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగిస్తుంది అని చెప్పుకోక తప్పదు. వీఆర్ నౌ స్టడీయింగ్ కాబట్టి స్టూడెంట్స్గా ఉన్న సమయాల్లో అదొక ఆత్మ వస్తువు ఈ యొక్క అంతఃకరణం లేకుండా వ్యక్తం అవ్వదు. దాన్ని మనము కనుక్కోలేము డైరెక్ట్గా, ఈ యొక్క లింగ శరీరం ద్వారానే కనుక్కోవాల్సి వస్తుంది అట్ దిస్ మూమెంట్. జస్ట్ లైక్ వైర్లో కరెంట్ ఉందా లేదా అని ఎలా కనుక్కోవాలా? యాక్చువల్గా వైర్కి బల్బుకు సంబంధం లేకుండా బల్బు వెలిగితేనే కరెంట్ ఉన్నట్టు, ఆర్ ఫ్యాన్ తిరిగితేనే. అలాగే చేస్తావా రోజు మనం కాదా? స్విచ్ చేసి ఆ బల్బు లైట్ వెలుగుతూ బల్బు ఫ్యాన్ తిరిగితే ఎస్ కరెంట్ హై అంటాం, తిరగకుంటే కరెంట్ నహీ హై. ఆ దృష్టితో చూస్తే ఏమనిపిస్తుంది? ఓహో బల్బు వెలిగితే కరెంటు ఉన్నది అంటే బల్బు పైన కరెంటు ఆధారపడి ఉన్నది అని భావన అనిపిస్తుంది. కానీ అది నిజమా? అది నిజం కాదు. కరెంటు ఉంటేనే బల్బు ఉంటుంది, కానీ కరెంటు లేకున్నా బల్బు లేదు, కానీ బల్బు లేకున్నా కరెంటు ఉంది. కానీ మన అనుభవంలోకి మనం అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు కరెంటు ఉందా లేదా అని. మన అనుభవంలోకి మనం ఆలోచన చేయడానికని ఆ బల్బు అనేది వాడతాము తప్ప డైరెక్ట్గా మనం కరెంటు ముట్టుకోలేము. ఇప్పుడు ఈ స్థితిలో ముట్టుకున్నా ఇంటికి వెళ్ళి ముట్టుకోండి, ఇక్కడ వద్దు. కొన్ని ప్రయోగాలు ఇంట్లో చేస్తే బాగుంది, నాట్ హియర్. సో ఆ మొత్తం సబ్జెక్ట్ క్లియర్గా మనస్సులో పెట్టుకుందాం. అంతఃకరణము అది ఒక కరణము ఎవరికి? ఈ ఆత్మవస్తువు. రెండు రకాలుగా, ఒకటి ఈ ఆత్మవస్తువు తాను వ్యాపారాలు చేయాలనుకున్నప్పుడు అని, కానీ రెండవది అది ఉన్నది అని మనం గమనించడానికి అంతఃకరణమే తోడ్పడుతుంది. జాగ్రత్త పట్టండి మా పాయింట్ని, లేకపోతే కన్ఫ్యూజన్ అవుతుంది అక్కడ. లైక్ డాబా పైన ఎక్కడానికి నేచర్కి అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు? ఎక్కిన తర్వాత, ఆర్ ఎక్కాలి అనుకోనప్పుడు. కానీ ఎక్కేటప్పుడు నిచ్చెన లేకుండా ఎక్కుతామా? ఇప్పుడు ఎక్కే దశలో ఉన్నప్పుడు నిచ్చెన అవసరం. ఆ మొత్తం పైకి ఎక్కిన దగ్గర మళ్ళీ ఎక్కడం అక్కర్లేదు. వన్స్ యూ క్లైంబ్ ఇట్ ఇస్ ఓవర్, ఇట్స్ का काम हो गया. उसी तरह से అంతఃకరణానికి ఆత్మవస్తువుకి అస్సలు సంబంధం లేకుండా ఇప్పుడు మనకి అంతఃకరణాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే పరమాత్మను అర్థం చేసుకోగలం. అర్థం చేసుకోగలం అంటే అది ఉన్నది అని తెలుసుకోవడం ఉంది, దానివల్లనే ఇవన్నీ అవుతున్నాయని తెలుసుకోవడం. ఇది దానిపైన ఆధారపడి ఉంది, కానీ అది దీనిపైన ఆధారపడలేదని తెలుసుకోవడం. తర్వాత ఇది అనాత్మ అంతఃకరణము, అదే నేను అని చివరి మెట్టు. ఇందాక చదివా మనం తైత్తరీయ ఉపనిషత్తులో, అస్థి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదురితి. ఎవరైతే పరమాత్మ ఉన్నాడు అని అనుకుంటారో వాడికే పరమాత్మ ఉంటాడు, వాడినే సత్పురుషుడు అంటారు, వాడే సాధన చేస్తాడు, వాడికే పరమాత్మ లభిస్తాడు. లేడు అనుకున్నవాడు ప్రయత్నమే చేయడు, కనుక వాడికి దొరకనే దొరకదు. సర్వవ్యాపృతికరణం లింగమిదం స్యాత్ చిదాత్మనః పుంసః వాస్యాదికమివ తక్ష్ణః తేన ఏవ ఆత్మా భవతి అసంగః అయం. సో ఆ కారణం చేత ఈ ఆత్మవస్తువు ఈ అంతఃకరణం అనే ఉపాధికరణానికి ఎటువంటి సంగము ఆసక్తి అటాచ్మెంట్ కలిగి ఉండదు. సో ఇక్కడ స్టాండ్ పాయింట్ మారింది. ఇప్పుడు స్టాండ్ పాయింట్ నిన్న చెప్పుకున్నాం, కొంచెం టచ్ చేసాం గుర్తుంటే.
ఇప్పుడు ఉన్న మన దశ ఏమిటి? అంతఃకరణము ద్వారా సృష్టిస్తున్నటువంటి ప్రపంచంలో మనము సత్యత్వాన్ని పొంది ఉన్నాం. అది రియలు, అందులో సుఖ దుఃఖాలు రియలు. ఇప్పుడున్న పామరుల స్థితి అది. రెండవ స్థితి ఏంటి? ఈ ప్రపంచం అంతా అంతఃకరణంలో ఉన్నది, ప్రొజెక్టెడ్ వర్డ్. మూడవ స్థితి ఏమిటి? ఆత్మ చైతన్యం లేకుండా అంతఃకరణం లేదు. అంటున్నారా? ఇక్కడేమిటి? ఈ అంతఃకరణం కానీ ప్రపంచం అంతా కూడా ఆ పరమాత్మ యొక్క వ్యాపారానికి కరణాలు మాత్రమే, అంతకంటే ఎక్కువ వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. దీని భక్తి శాస్త్రంలో ఏం చెప్పారు? నేను చెప్పుకున్నాం మనము. ఆ పరమాత్మ తన మాయాశక్తితో ఒక ఆట కోసం, ఒక లీలగా ఈ ప్రపంచాన్నంతా సృష్టించి ఆడుకుంటున్నాడు ఆయన. విన్నారా? అది నేను చెప్పుకున్నాం. ఫ్రస్ట్రేషన్తో కొందరు అర్థం చేసుకుంటారు, విజ్డమ్తో కొందరు అర్థం చేసుకుంటారు, డివోషన్తో కొందరు అర్థం చేసుకుంటారు. సో ఫ్రస్ట్రేషన్తో అర్థం చేసుకునే వాళ్ళు సంసారులు, విజ్డమ్తో అర్థం చేసుకునే వాళ్ళు జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు, డివోషన్తో అర్థం చేసుకునే వాళ్ళు భక్తులు. ఫస్ట్ ఫెల్లో ఈజ్ బౌండ్, సెకండ్ అండ్ థర్డ్ ఆర్ లిబరేటెడ్. ఎంత లిబరేషన్ ఉంటుందంటే ఆ రెండో మూడో స్థితిలో ఉన్నవాడు, ఆ భక్తి స్థితిలో ఉన్నవాడికైతే ఆ పరమాత్మ యొక్క ఈ విశ్వ సంచారములకు నేనొక ఇన్స్ట్రుమెంట్ని అని తెలుసుకొని ఎలా పరమాత్మ ఆదేశిస్తాడో నిర్దేశిస్తాడో ఎగ్జాక్ట్లీ అలాగే వాడు చేస్తాడు. దెర్ ఇస్ కంటిన్యూస్ టోటల్ కాన్స్టెంట్ ప్రాపర్ కనెక్షన్ బిట్వీన్ హిమ్ అండ్ ద ఇన్ఫనైట్. అక్కడ ఎక్కడా కూడా షార్ట్ సర్క్యూట్లు ఉండవు, రాంగ్ కనెక్షన్లు ఉండవు. కాబట్టి ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చే కరెంటు షాకు అనే దుఃఖాలు ఉండవు. ఇప్పుడు మనకు ప్రతిసారి షార్ట్ సర్క్యూట్లే, బికాజ్ వీఆర్ నాట్ యాక్టింగ్ యాజ్ హిజ్ ఇన్స్ట్రుమెంట్ ఫ్రమ్ ద డివోషన్ స్టాండ్ పాయింట్ ఆర్ ద నాలెడ్జ్ స్టాండ్ పాయింట్లో కూడా ఆ నేను అనే ఆత్మ చైతన్యం ఈ అంతఃకరణం ద్వారా వ్యక్తం అవుతుంది వివిధ రూపాలలో. నేనే ఈ ఆత్మ చైతన్యమే నోటి ద్వారా మాటగా, చెవి ద్వారా వినడంగా. అదేంటి అలా అవుతుంది ఏమిటి? మరి ఎలక్ట్రిసిటీ బల్బులో వెలుగులాగా అవ్వట్లేదా? ఫ్యాన్లో తిరగడంలా అవుతుంది కదా. అక్కడ అదైనప్పుడు ఇది ఎందుకు అవ్వదు? చూడండి, ఈవెన్ ఈ అండర్స్టాండింగ్ని మనము మనస్సులో భావించుకుంటేనే ఎన్నో మనం మన పైన వేసుకున్నటువంటి దుఃఖాల నుండి ముక్తి కలుగుతుంది. నిజంగా దీన్ని మనం నేచర్ చేసుకుంటే, మన ఎక్స్పీరియన్స్ చేసుకుంటే ఇంకా సంసారం ఎక్కడుంది, బాండేజ్ ఎక్కడుంది? సో ఫైనల్ థాట్ ఈ యొక్క ప్రసంగంలో, భక్తి మార్గంలో ఆ పరమాత్మ యొక్క ఇన్స్ట్రుమెంట్గా పనిచేయడం అంటే ఏంటంటే అక్కడ అర్థం, అక్కడ మనకి ఇవ్వబడిన డ్యూటీస్ని ఇవ్వబడిన ప్లేస్లో ఇవ్వబడినంత కాలం చేయడం అంతే. ఇప్పుడు ఆయన ఈ పని ఇచ్చాడు, చేస్తూ పో. కొంతకాలం తర్వాత ఇంకో పని ఇస్తాడు, అది చేస్తూ పో. చివరికి మనకు ఏజ్ వచ్చిన తర్వాత ఏ పని చేయ కూర్చొని నన్ను స్మరించు అంటాడు. అవునా? అప్పుడు అన్నీ వదిలేసి స్మరించాలి. మనం ఏంటి, పని చేయాల్సిన సమయంలో లేజీగా ఉంటాం, కాళ్ళు చేతులు అన్నీ ముసలాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పని చేస్తానని మొదలుపెట్టి నడుము పట్టేస్తుంది. చూసారా స్వామి, మీ మిషన్లో పని చేయడానికి వస్తే నాకు నడుము పట్టేస్తుంది, మళ్ళీ నన్ను బ్లేమింగ్. డివోషన్లో అలా ఉంటుంది. నాలెడ్జ్లో బీ యాజ్ కాన్షియస్నెస్, లెట్ కాన్షియస్నెస్ ఎక్స్ప్రెస్ త్రూ ద ఇన్స్ట్రుమెంట్స్ డిఫరెంట్లీ. అవునా? అలా కొద్ది కాలం ఆ సాక్షిగా ఉంటూ నేను ఆ యొక్క చిదానంద రూప శివోహం శివోహం అనే అభ్యాసాన్ని కొంతకాలం చేసిన తర్వాత ఆ లోపల ఉన్న రాంగ్ అండర్స్టాండింగ్స్, ఏది నేను అని, నాది అని, స్వార్థమని, రాగద్వేషాలు ఉన్నాయిగా, అదంతా క్లీన్ అయిపోయి మన ద్వారా ఎగ్జాక్ట్లీగా ఏం జరగాలో అదే జరుగుతుంది. జ్ఞాన మార్గంలో ఉన్నవాడు, భక్తి మార్గంలో ఉన్నవాడు భగవంతుడు పనిముట్టుగా పనిచేస్తాడు. జ్ఞాన మార్గంలో ఉన్నవాడు కూడా నేను నాది ఉండదు కనుక అతని ద్వారా కూడా లోకానికి ఏది అవసరమే అదే వ్యక్తం అవుతుంది. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. మెల్లిమెల్లిగా మనం ఆ యొక్క లైన్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇలా ఈ శ్లోకంలో చెప్పిన తర్వాత మరొక ప్రశ్న వస్తుంది మనకేమిటి, చాలామంది జీవితంలో ఈ లోకులు ఎవరైతే ఉన్నారో, వేరే వాళ్ళే కాకుండా నేను కూడా నా యొక్క అనుభవాలలో నాకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, బాహ్యమైన కరణాలు, అంతఃకరణాలు, వాటిలో సమస్యలు వచ్చినప్పుడు నేను అనుభవాన్ని ఎలా చెప్పుకుంటాను? జనరల్గా 10 మందికి నాకే ఉన్నట్టు చెప్పుకుంటాను కదా, నేను గుడ్డివాడిని, నేను కుంటివాడిని అంటావా లేదా? మరి నేను గుడ్డివాడిని కుంటివాడిని అని వాడికి ప్రత్యక్షంగా అనుభవం ఉన్నప్పుడు దాన్ని ఈ యొక్క వేదాంత విషయంలో ఎలా అన్వయం చేయాలి, దానికి ఎలా ఆన్సర్ ఇవ్వాలి
అండ్ వెన్ వీ సీ ద పీపుల్, గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు, న్యాచురల్లీ ఆర్ట్లో సింపతి కూడా వస్తుంది. అది మనకి అలాంటి సమస్య వచ్చినప్పుడు వీ సీక్ సింపతి ఫ్రమ్ ఎవ్రీబడి. అది వేదాంత దృష్టితో ఎలా అర్థం చేసుకుంటే మనకి ఆ బాండేజ్ నుంచి లిబరేషన్ వస్తుందో ఈ 2 శ్లోకాలు చెప్పడం జరుగుతుంది. 2, 3 ఇంపార్టెంట్ చూద్దాం మనం. చెప్తాను, రిపీట్ చేయండి. అంధత్వ మందత్వ పటుత్వ ధర్మాః సౌగుణ్య వైగుణ్య వశాద్ధి చక్షుషః బాధిర్యమూకత్వ ముఖాస్తథైవ శ్రోత్రాదిధర్మాన్ తు వేత్తురాత్మనః. కలిసి చెప్పండి. అంధత్వ మందత్వ పటుత్వ ధర్మాః సౌగుణ్య వైగుణ్య వశాద్ధి చక్షుషః బాధిర్యమూకత్వ ముఖాస్తథైవ శ్రోత్రాదిధర్మాన్ తు వేత్తురాత్మనః. ఒక పాయింట్ క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ చెబుతున్నా. ఇది కూడా మనం ఈ నాలెడ్జ్ని ఓన్ చేసుకుంటే సో మెనీ అన్వాంటెడ్ మిజరీస్ అనేవి పోతాయి. మిజరీ, బాధలు, దుఃఖాలంటే ఏమిటి? అవే బంధనాలు. చాలాసార్లు ఈ శబ్దాలు వింటుంటాను, బంధనము బంధనం. ఏది బంధనం అంటే దేని ద్వారా, దేని నుండి అయితే మనం ముక్తి పొందాలనుకుంటున్నామో అదే బంధనం కదా. వాట్ ఈస్ బాండేజ్? దాట్ ఫ్రమ్ విచ్ వీ వాంట్ టు గెట్ లిబరేటెడ్. అండ్ వాట్ ఈస్ దట్ ఫ్రమ్ విచ్ వీ వాంట్ టు గెట్ లిబరేటెడ్ ఆల్ ఆఫ్ అస్? ఓన్లీ వన్ థింగ్, ఇట్స్ కాల్డ్ మిజరీ. ఎవర్ మిజరీ ఈజ్ ద బాండేజ్. ఇంకొక స్టెప్ ముందుకు వేదాంతం తీసుకెళ్తుంది. ఆ మిజరీకి కారణం ఏంటి? కన్ఫ్యూజన్ అంటారు వాళ్ళు, డెల్యూజన్ అంటారు, దాన్నే మోహం అంటారు. కాబట్టి వాట్ ఈజ్ బాండేజ్? మోహము. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తారు. ఈ మోహం ఎందుకు వచ్చింది? అజ్ఞానం వలన. కాబట్టి ఫైనల్లీ బాండేజ్ ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం అనే బంధనము, మోహం అనే బంధనము, దానివల్ల దుఃఖము. సో మోహానికి దుఃఖానికి మధ్యలో ఇంకొకటి ఉంటుంది. ఏంటది? చేయవలసినది చేయకపోవడము, చేయకూడని చేయడం. దానివల్ల దుఃఖాలు వస్తాయి. జ్ఞాని అయిన వాడికి మోహం లేదు కనుక చేయకూడదు చేయడు, చేయాల్సిందే చేస్తాడు కనుక వాడికి సుఖం ఉంటుంది, మోక్షం కానీ దుఃఖం అనే బంధనం ఉండదు. సో దట్ వే. సో ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ థాట్. ఏమంటున్నాడు అక్కడ? ఎలాగైతే జనాలు వివిధ రకాలుగా ఈ ప్రపంచంలో ఉంటారో, ఆర్ మనమే మన వ్యక్తిగత జీవితంలో ఈ 3 దశలను అనుభవిస్తాం. ఇక్కడ బాహ్యమైన కరణాల దృష్టితో చెప్తున్నారు. ఉదాహరణకి కన్ను తీసుకుంటున్నాడు. ఇక్కడ ఏది నేను డొనేట్ చేయలేదే, అప్పుడే తీసుకుంటున్నాడే, ఎగ్జాంపుల్ కోసం. సో కన్ను 3 స్థితులలో ఉంటుంది మనందరికీ. ఒకటేంటి? యువావస్థలో ఉన్నప్పుడు పటుత్వ స్థితిలో ఉంటుందా లేదా? అప్పుడు మన దృష్టి ఎలా ఉంటుంది? నాకు అంత దూరంలో ఉన్నవాడు కూడా కనిపిస్తాడు. ఒక 1/2 కిలోమీటర్ నుంచి వాడు వస్తుంటే ఆల్రెడీ చూసి చెప్పేయగలుగుతాం ఎవరు వస్తున్నారు. అలాగే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని కూడా చూసి చెప్పేస్తాం. ఓహో, అతనిలో బాధ ఉందని కానీ, దుఃఖం ఉందని కానీ, సుఖం ఉంది, హ్యాపీనెస్ సెలబ్రేట్ చేయడానికి మనకి పంచుకోవడానికి వస్తున్నాడని కానీ. పటుత్వం. అలా ఏజ్ కొంచెం దాటిన తర్వాత ఏది? ఆ భగవంతు ఇచ్చినటువంటి ఆ చక్షు అనే ఇంద్రియాన్ని దుర్వినియోగం చేస్తామే, టీవీలు గట్రా చూసి, మెల్లిమెల్లిగా ఆ యొక్క పటుత్వం కాస్త మందత్వంలోకి వచ్చేస్తుంది. అవునా? అప్పుడు ఆ దూరం ఉన్నవాడు కనిపించడు, కొంచెం దగ్గరకు వస్తేనే ఆనవాళ్ళు గుర్తుపడతాడు. బస్ స్టాండ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ బస్సు మరీ మీదికి ఎక్కితే కానీ బస్సు నంబర్ కనిపించదు. ఇంకేంటి? దూరం ఉంటే కనిపించదు, దగ్గరకు వస్తే మీదికి ఎక్కింది, ఇంకా బస్సు ఎక్కడం ఏంటి? అయినా అదో సినిమాలో వాడు అడుగుతాడు కదా, ఏ ఊరు నాయన అంటే యమపూరి. ఏ బస్సులో వెళ్తారంటే బస్సులో వెళ్తారు, బస్సు కింద పడితే వెళ్తారంటారు వాడు. విన్నారా? యూ వోంట్ గో ఇన్ వెన్ యు ఫాల్ అండర్ ద బస్. వెన్ ద బస్ ఈజ్ క్లోజ్ దెన్ ఓన్లీ మందత్వం, సెకండ్ స్టేజ్. ఇంకా ఫైనల్ స్టేజ్లో ధృతరాష్ట్రుడి స్థితి అంధత్వం. సో అంధత్వము, మందత్వము, పటుత్వము, ఈ ధర్మాలు. దీనివల్ల ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంధత్వం అంటే బ్లైండ్నెస్, మందత్వం అంటే వేగ్నెస్ ఆఫ్ ది విజన్, అండ్ పటుత్వం అంటే బాగా చూడగలిగేటువంటి స్థితి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి జాగ్రత్తగా. సౌగుణ్య వైగుణ్య వశాతి చక్షుషః. అంటే ఈ చక్షు అనే ఇంద్రియం ఉన్నది కదా, దీని యొక్క సౌగుణ్యము, సుగుణత్వము ఉంటే పటుత్వం. దీనిలో వైగుణ్యం వచ్చింది అనుకోండి, విగుణత్వము, అప్పుడు మందత్వము, స్లోలీ అంధత్వం. దేర్ఫోర్ ఈ యొక్క పటుత్వము, మందత్వము అండ్ అంధత్వం అనేవి
చక్షువ్యా లేక లోపల ఉన్న ఆత్మవస్తువ్యా? చెప్పండి, అర్థమైందా పాయింట్? ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఉంటాయి, ట్యూబ్ లైట్ లాంటివి. కొత్తగా ఉన్నప్పుడు చక్కచక్క ఫుల్ వెలిగిపోతుంది, వేయగానే ఫుల్ వెలుగు. ఒక 6 నెలలో 3 నెలలో వాడిన తర్వాత మెల్లిమెల్లిగా వేసిన 2 గంటల తర్వాత వెలుగుతుందా లేదా? అది కూడా డిమ్ముగా ఉంటుంది. మందత్వం. కొన్ని రోజుల తర్వాత అది మాడిపోతుంది, అందత్వం. దేర్ఫోర్ ఈ యొక్క బల్బు మాడిపోవడము, వెలగడము, మందంగా వెలగడము, ఇవన్నీ బల్బువా ఎలక్ట్రిసిటీవా? చెప్పండి చెప్పండి. ఇది ఒక్కటి అర్థమవుతే ఇక మనం మన లైఫ్ని పూర్తిగా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అది చక్షు యొక్క సౌగుణ్య వైగుణ్యం వలన ఒకడు అందంగాను, ఒకడు మంద దృష్టి గలవాడు, ఒకడేమో పటుత్వం కలగాడుగా ఉంటాడు. కానీ ఇవన్నీ లోపలున్న ఆత్మ వస్తువు వీటి సంబంధం లేదు. ఇన్స్ట్రుమెంట్ బాగా ఉంటే అది వెలుగుతుంది, బాగా కన్ను బాగా చూస్తుంది. ఇన్స్ట్రుమెంట్ బాగా లేకుంటే అది సరిగా చూడదు. సో అంధత్వ మందత్వ పటుత్వ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి సౌగుణ్య వైగుణ్య వశాత్ చక్షుష. ఇది చక్షు అనే ఎగ్జాంపుల్ చెప్పాడు. అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకుంటున్నాడు, కర్మేంద్రియాలు. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు 5 కదా, కన్ను చెప్పాడు, మిగతా 5 అర్థం చేసుకోండి. ఇంకా 4 ఉన్నాయి జ్ఞానేంద్రియాలు కన్ను కాకుండా. ఇంకా అలాగే చర్మం, అది కూడా స్పర్శ జ్ఞానం. బ్రహ్మాండంగా అక్కడి గాలి తగిలితే తెలిసిపోతుంది. కొంచెం పారాలిటిక్ అటాక్ లాంటిది వచ్చిందో, స్కిన్ డిసీజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత గాలి తగిలి అది తెలియదు. అవన్నీ దీనికి సంబంధించినవి, లోపల వాడికి కాదు. ముక్కు కూడా ఒక అట్టే వాసనతో పసిగట్టేస్తానంటాడు. జలుబు చేసినప్పుడు ముక్కులో పోసినా అది అర్థం కాదు ఏమిటో. దానికి ఆత్మవస్తువుకు సంబంధం లేదు. నాలుక కూడా అంతేగా, బాగా పటువుగా ఉన్నప్పుడు ఏం వేసినా టేస్ట్ తెలుసు. తిని టేస్ట్ బడులు సర్వనాశనం చేసుకున్న తర్వాత ఏది పోసినా ఒకటే. సో ఇక్కడ రెండవ ఇది జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాల ఉదాహరణ చెప్తున్నాడు. ఏమిటది? నోరు, మాట్లాడే శక్తి. అదే ఉంటుంది బాధిర్యం అంటే బధిరుడు, చెవులు వినేవాడు, చెవులు వినకుండా ఉండేవాడు. మూకత్వం అంటే మాట్లాడకుండా ఉండేటువంటి స్థితి. ఇవి కూడా బాధిర్య మూకత్వ ముఖాహ తథా ఏవ అంటే ఒకడు చాలా బాగా వినేవాళ్ళు ఉంటారు. అని 1 ఏజ్ ఈజ్ దేర్, ఎంతో దూరంగా ఉన్న సౌండ్స్ కూడా వింటారు. లేదా ఓల్డ్ ఏజ్ గమ్స్ ఏవి వినిపించాలో సత్సంగం మాత్రం వినిపించదు, కానీ ఇంట్లో కోడలు ఎంత ఇంటికి వస్తుంది అవన్నీ బాగా వినిపిస్తాయి. ఇది బాధిర్యం. దెన్ మూకత్వం, ద ఎబిలిటీ టు స్పీక్. అంతేగా, ఒక ఏజ్లో ఎంత బ్రహ్మాండంగా లెక్చర్ అంటే అసలు మైకే అవసరంలా 1000 మందికి వినిపించేలా అరుస్తారు, గట్టిగా మాట్లాడు. వన్స్ యూ బికమ్ ఓల్డ్, పక్కనున్న వాడు కూడా వినిపించదు. తాతగారు మనం గట్టిగా చెప్పవచ్చుగా, అరే కొంచెం వాల్యూమ్ పెంచితే గుండె అయిపోతుందిరా అని. మెల్లిమెల్లిగా సౌండ్ తగ్గిపోలా అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్తున్నాడు, ఇంకా చాలా మాట్లాడాము, ముయ్యి నోరు నీకు అర్థం. నువ్వు చెబితే వినడానికి ఎవరు లేరని చెప్పి ఆయన ఇంటిస్తుంటాడు. సో బాధిర్య మూకత్వ ముఖాహ తథైవ అంటే ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ పటువుగా ఉంటే ఆ వ్యక్తీకరణ బాగుంటుంది, లేకుంటే లేదు. అది ఆ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క గుడ్నెస్ అండ్ నాట్ గుడ్నెస్ అంతే, కానీ దానికి లోపల పరమాత్మకి సంబంధం లేదు. బాధిర్య మూకత్వ ముఖాహ తథైవ శ్రోత్రాది ధర్మా, అవి శ్రోత్రము ఇత్యాది ఇంద్రియముల యొక్క ధర్మాలు. నతు ఆత్మనః, ఆత్మధర్మాలు కావు. దేర్ఫోర్ గుడ్డివాడు ఎవడు? లోపలున్న ఆత్మవస్తువు కాదు, కన్ను. కన్ను యొక్క గొప్పతనం ఏంటి తెలిసిన? అది లోపల ఉన్న ఆత్మవస్తువు యొక్క గొప్పతనం ఏమిటి? కన్ను బాగా చూస్తున్న దశలో కూడా అది వెలిగిస్తుంది. అప్పుడుగా నేను అంటాను బాగా చూడగలుగుతున్నానని. కన్ను మందంగా ఉన్నప్పుడు కూడా ఆ మందమైన కన్ను కూడా వెలిగిస్తాడు వాడు, లోపల ఉన్నవాడు. అప్పుడుగా చెప్పగలుగుతున్నాను ఆ కళ్ళు మందంగా ఉన్నాయి సార్. అండ్ ద వండర్ఫుల్ గ్రేట్నెస్ ఆఫ్ హిమ్ ఈజ్ వాట్, ఆ కళ్ళు పోయిన తర్వాత కూడా నా కళ్ళు పోయాయని చెప్తాడు వాడికి, అది కూడా తెలుసు. వాడు డిఫరెంట్. వాడి రోల్ ఏమిటి ఇక్కడ చెప్తున్నారు? వేత్త అని ఒక శబ్దం వాడారు. ఈజ్ ఓన్లీ ఏ వేత్త అంటే ఇల్యూమినేటర్, కాన్షియస్గా ఇల్యూమినేట్ చేస్తూ ఉంటాడు. ఈజ్ అ నోవర్ ఓన్లీ అంతే తప్ప వాడికి వీటితో సంబంధం లేదు. శ్రోత్రాది ధర్మా నతు వేత్తురాత్మ. దేర్ఫోర్
ఈ యొక్క శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. మన జీవితంలో మన పైన ప్రయోగం చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి, కానీ 10 మంది ముందు కాదు. ప్లీజ్, మనం చెప్పుకున్నాం, గుర్తుందో లేదో, వేదాంతం ఎప్పుడు మన పైన అప్లై చేసుకోవాలి. వేరే వాళ్ళపైన ప్రేమ అండ్ భక్తి ఉండాలి. మనది ఉల్టా ఉంటుంది. వేరే వాళ్ళపైన వేదాంత ప్రయోగం చేస్తాం. అయ్యా నాకు కన్ను సరిగా కనిపించట్లేదు. నీకు కన్ను సరిగా కనిపించడం కాదు, కన్ను బాగాలేదు అంతే, నువ్వు బాగున్నావు అని అనకూడదు. వాడికి అద్దాలు కొనిపెట్టాలి. అయ్యా చెవులు సరిగా వినిపించట్లేదు, కొంచెం సాయం చేయండి ఎవరైనా వచ్చి అడిగితే, అరే నువ్వు ఆత్మ వస్తువిరా, ఆత్మకి చెవులే ఉండవు అని అతనికి వేదాంతం బోధించకుండా అతనికి చెవుల ఇన్స్ట్రుమెంట్ కొనిస్తే బాగుంటుంది. నెవర్ అప్లై వేదాంత అని అదర్స్. ఇట్ ఈస్ ఫర్ అస్. వెన్ ఎవర్ మై ఇన్స్ట్రుమెంట్స్ బికమ్ వీకెండ్, లెట్ us not become miserable. ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు ఎన్నో జన్మలో ఎన్నో వేల సార్లు ఇలా ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడము జరిగింది, వాటిని మిస్యూజ్ చేయడము జరిగింది, అది భగవంతుడు గుర్తించడం జరిగింది, అది వెనక్కి లాక్కోవడం జరిగింది, ఆ తర్వాత ఏడ్చి ఇంకొకసారి ఇవ్వవా అని మనం అడగడం జరిగింది. సరే లాస్ట్ ఛాన్స్ అని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఏ చల్తాయి రైతే లైక్ రోజు ఆఫీస్కి లేట్ వెళ్తాడు, బాస్ 2 దెబ్బలు పెట్టి నేను డిస్మిస్ చేస్తున్నాను అంటాడు. సార్ 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 రేపటి నుంచి తప్పకుండా టైంకి వస్తాను సార్, ఇది లాస్ట్ ఛాన్స్ అండి. ఓకే బాస్ అంటాడు. మళ్ళీ 2 రోజులు చక్కగా వస్తాడు, మళ్ళీ 3 రోజులు మళ్ళీ లేట్. ఆ గేమ్ నడుస్తుందా లేదా అక్కడ? ఎందుకంటే బాసుకు తెలుసు వీడు లేకుండా నా పని ఒకటి చేస్తాడు, లేట్ వచ్చినా వస్తున్నాడు కదా చాలు. నా సంగతి కూడా అంతే. అందుకే మిమ్మల్ని ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయతతో, ఎంత గౌరవాభిమానాలతో, ఆదరంతో చూసుకుంటే కానీ మీరు అష్టదిగజాలు కూర్చుంటారు. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, పింగళి సూరన్న, దూర్జటి అని, రామరాజభూషణుడు, తెనాలి రామంగడు, మల్లన. సో భగవంతుడు కూడా తెలుసు. సో మన పైన అప్లై చేసుకోవాలి వెనెవర్ దే. సో శ్రోత్రాది ధర్మా నతు వేత్తురాత్మ, నాట్ ఫర్ ద సెల్ఫ్. ఎలక్ట్రిసిటీకి ఉండదు. ఆ బల్బు వీక్ అయినా మాడిపోయినా అని ఫ్యాన్లు కూడా అంతే. డైనమో బాగున్నప్పుడు జమ్ జమ్ అని తిరుగుతాయి. 1వ నెంబర్లోనే 5వ నెంబర్లాగా తిరుగుతుంది. మెల్లిగా కాయిన్ వేడైపోయినా కొద్దీ 5వ నెంబర్ వేస్తే 1వ నెంబర్ తిరుగుతుంది. ఎండాకాలంలో వాడి వాడి అది వేడెక్కి అవుతుందా లేదా? అది తిరగడం ఆగేస్తుంది, ఇంకా మనం తిరగడం మొదలు పెడతాం. ఒకటి తిరిగితే గాలి వస్తుంది కదా. సంబడి షుడ్ రొటేట్. దేర్ఫోర్ ఇన్స్ట్రుమెంట్స్ వాటి యొక్క ధర్మాలు అవి మనపైన ఎందుకు ఆరోపించుకోవడం? చూడు ఎలాంటి ఆ లైఫ్ మారిపోదు పూర్తిగా. కాళ్ళు బాగున్నంత కాలం దాన్ని ఉపయోగిస్తూ మంచి తీర్థక్షేత్రాలకు వెళ్ళాలి, శాస్త్రాలు చదువుకోవాలి. యాజ్ ద ఏజ్ గ్రోస్, వెన్ ద ఐ స్టాప్ సీయింగ్, క్లోజ్ ద ఐస్ అండ్ లోపల కృష్ణుని తలుచుకోవడం. ఇంతకంటే సింపుల్ లైఫ్ ఏమైనా ఉందా చెప్పండి? ఇంతకంటే హ్యాపీ లైఫ్, మోస్ట్ సింపుల్ అండ్ హ్యాపీ లైఫ్ని మోస్ట్ కాంప్లికేటెడ్ చేసుకొని మనని మనం ఇంటెలిజెంట్ అండ్ ఎడ్యుకేటెడ్ అని అనుకుంటాం. ఓకే, ఇది ఒకటి. ఇవి బాహ్యకరణాలు చెప్పారు. కొంచెం మన లోపలికి తీసుకువెళ్ళి మన లోపల జరుగుతున్నటువంటి కొన్ని క్రియలు ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, ఇది మన ఫిజియాలజిస్టులు డాక్టర్లు చెప్తారు కదా, సిస్టమ్స్ అవన్నీ, అవి కూడా ఆ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించినవే, లోపల చైతన్యానికి సంబంధించింది కాదు. అవి లేకుండా ఇది పంచు. లైక్ పెట్రోల్ ఇన్ ద వెహికల్ ఆల్సో యూ కెన్ సే. బ్రేకులు, క్లచ్లు, ఇవన్నీ స్టియరింగ్ని బాగా తిప్పాలన్నా వీటన్నిటికి లోపల పెట్రోల్ అవసరమే, కానీ ఇవన్నీ దాన్ని ఎఫెక్ట్ చేయవు. ఇంజన్ పాడవుతున్నా కొద్దీ ఆ పెట్రోల్కి ఏమవుతుంది అక్కడ, అది లేకుంటే బండి కదలదు కూడా. సేమ్. నెక్స్ట్ వన్, ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణక్షుత ప్రస్పందనాద్యుత్క్రమణాదికా క్రియాః ప్రాణాది కర్మాణి వదంతి తజ్ఞాః ప్రాణస్య ధర్మావశనా పిపాసే. చెప్పండి. ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణక్షుత ప్రస్పందనాద్యుత్క్రమణాదికా క్రియాః ప్రాణాది కర్మాణి వదంతి తజ్ఞాః ప్రాణస్య ధర్మా వశనా పిపాసే. సో
ఉచ్ఛ్వాసము అంటే గాలి లోపలికి పీల్చుకోవడం, నిశ్వాసము అంటే ఎక్స్హేలింగ్ గాలి బయటికి వదలడం, విజృంభణము అంటే ఏమిటి, క్లాస్లో మన ముందు కూర్చున్న వాళ్ళ వెనకాల దాక్కొని హా అని ఆవలిస్తామే అది విజృంభణం అంటే యానింగ్. మన క్యాంప్లో అమ్మాయి వచ్చింది, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాను, సోనియా అంటే. నేను ఏడిపిస్తాను నేను అన్నాను. ఓకే స్వామి మీరు ఎంత ఏడిపించినా నేను నవ్వను అన్నాను. నా 7 వరకు నవ్వుతాను అన్నాను. నిజంగా ఏడిపిస్తానన్నాను. ఓకే స్వామి నీ పేర్లో ఏముందో తెలుసా అన్నాను. ఏమిటి స్వామి? సో అంటే సోతి హే హిందీలో నిద్రపోతుంది, నీ అంటే నిద్ర తెలుగులో, యా అంటే యాని ఇంగ్లీష్లో అని చెప్పి. స్వామీజీ అవును అవును. సో యానింగ్ ఉంటుంది కదా, విజృంభణం అంటే యానింగ్. క్షుత్ క్షుత్ అంటే ఆకలి కాదు, క్షుదా అది. ఇక్కడ క్షుత్ అంటే తుమ్మడం కదా, ఏదైతే మన అవసరం లేనప్పుడు వస్తుందో, ఎక్కడైతే తుమ్మాలనుకుంటే ముక్కు దాకా వచ్చి ఆగిపోతుందో అది క్షుత్ అంటే అది. ప్రస్పందనం అంటే పర్స్పిరేషన్, ఇవన్నీ కూడా చెమటలు రావడము ఇదంతా కూడా అది. ఉత్క్రమణాదికా క్రియా ఉమ్మివేయట, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రాణాది కర్మాణి, ఇవన్నీ లోపల ప్రాణమయ కోశం అని ఒకటి ఉందిగా, పంచప్రాణాలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఆ యొక్క ప్రాణముల యొక్క కర్మములు. మరి ఆ ప్రాణమయ కోశము శరీరాన్ని మనసుని నడపడానికి ఇవన్నీ చేస్తూ ఉంటుంది. మరి దాంట్లో ఉన్న శక్తి వల్ల ఈ పనులు అవుతాయి. దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భోజనం వల్ల. మరి భోజనం రావాలంటే తినాలంటే ఏం చేయాలి? ఆకలి కావాలి. కాబట్టి భగవంతుడు ఈ ప్రాణమయ కోశానికి అశన పిపాస అనే ధర్మాలు పెట్టాడు. ఆకలి అశన అంటే, పిపాస అంటే దప్పిక. ఆకలి దప్పిక అనేటువంటివి ఇన్బిల్ట్ మెకానిజం బై ద గాడ్. అది ఉండడం వల్లనే మనం తింటాం తాగుతాం. ఆకలి తప్పులు లేవనుకోండి, ఇవి తింటారా ఎవరైనా? అందుకే చూడండి, ఎప్పుడు ముప్పొద్దులా బాగా మేపుతున్నటువంటి ఆ రిచ్ ఫ్యామిలీస్లో ఆ పిల్లలకి అసలు ఆకలి విలువనే తెలియదండి. ఇంకా ఏడుస్తూ అదేంటి అదొద్దు ఇది అంటాడు, చాయిస్ కావాలి వాడికి, ఆయన నేను అమ్మ నాన్న ఏడిపిస్తుంటాడు. అదే తినడానికి కూడా సరిగా లేని వాడు ఏది పెట్టినా శుభ్రంగా ఆకలి వాల్యూ వాడికి తెలుసు. ఇక్కడ ప్రసంగంలో ఏమిటది? అశనా పిపాస ఉన్నాయి కనుకనే మనం తింటాం కనుకనే ప్రాణమయ కోశానికి శక్తి వస్తుంది. ఆ ప్రాణమయ కోశంలో శక్తి ఉంది కనుకనే అది ఇంద్రియాల ద్వారా పనులు చేస్తుంది. అంటే లోపల ఎన్ని సిస్టమ్స్ జరుగుతున్నాయే బాడీ మెయింటైన్ అవ్వడానికి, అవన్నీ ప్రాణమయ కోశమే చేస్తుంది. అంటే ఉచ్ఛ్వాసం అనేది ప్రాణం చేస్తుంది, నిశ్వాసం అనేది అపానం చేస్తుంది. దెన్ ఇది మూడవది ఏం చెప్పాడు? విజృంభణం అనేది కూర్మము అనేటువంటి ఒక ప్రాణమయం ఉంది. తర్వాత క్షుత్ అనేది కృకరము అని ఒకటి ఉంటుంది. 5 ప్రాణాలు 5 ఉపప్రాణాలు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పని ఇవన్నీ చేస్తుంటుంది మన లోపల. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ జాబ్. కానీ అవన్నీ ఆ పనులు చేయాలంటే ఆ అన్నం అనేది తిని ఎనర్జీ ఉండాలి, దాంతోపాటు లోపల చైతన్యమైన పరమాత్మతత్వం ఉండాలి. ఉండాలా వద్దా? వాడు లేడు వెళ్ళిపోయాడు అనుకోండి, గూడు చిన్నబోయారా చిన్న గూటిలోని రామచిలక గువ్వలా పాలయ్యారు అంతేగా. ఎక్కలేని పర్వతాలు 1000 నుళ్ళు నిచ్చెనేసిన ఎక్కడా చూసిన కానీ చిలకజాడ కారణం. వండర్ఫుల్ తత్వం అది చదివితే. లోపల ఆ ప్రాణం ఆడుతూ ఉన్నంత వరకు ఆకలి అది పెట్టు ఇది పెట్టు అంటాడు. అది పోయిన తర్వాత వాడికి ఇష్టమైన అన్నీ పక్కన పెట్టండి అన్నా. చిలకకి అవన్నీ పెట్టినా సరే నా ఎస్ అనడం, నా నో అనడం. అంటే లోపల చైతన్యము ఉండాలి. ఆ తర్వాత ఆ కోశము, దాని యొక్క ధర్మము అనుగుణంగా ఆకలి దప్పికలు, దాన్ని తీర్చడానికి భోజనము, ఇవన్నీ పొందిన తర్వాత ఇక ఉచ్ఛ్వాస నిశ్వాసాలని క్రియలు ఆ ప్రాణమయ కోశం చేస్తుంది. ఇది ఒక పెద్ద థాట్. ఇది ఏంటది? ప్రాణమయ కోశం ఈ కర్మలన్నీ చేయడానికి లోపల ఉన్న ఆత్మ చైతన్యం అవసరం, కానీ ఆత్మ చైతన్యం అస్తిత్వం, దాని అస్తిత్వానికి ఇది అవసరం లేదు. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళ యాటిట్యూడు, విజను రివర్స్ అయిపోతాయి. ఎలా అవుతుంది రివర్స్? అప్పుడు ప్రపంచం లేకుంటే నేను లేను అనే స్థితిలో నుండి నా వల్ల ప్రపంచం ఉందనే స్థితికి వచ్చి వాడు ఇండిపెండెంట్ అయిపోతాడు. ఇప్పుడు మనం స్లేవ్స్గా ఉన్నాం, డిపెండెన్స్. I cannot live without that, I cannot live without this. But the fact is what? They cannot live without me. మీ గురించి చెప్పట్లేదు. You can live happily without being చూడాలి. Is it not? The consciousness is there, therefore all of them are there. నేను ఇప్పుడేమనుకున్నా మనం అవన్నీ ఉన్నాయి కనుక నేను ఉన్నాను.
ఆ ఇండిపెండెన్సే వేదాంతం మనకి ఇచ్చేది. ఆ స్లేవరీ నుంచి లిబరేషన్, బాండేజ్. సో ప్రాణాది కర్మాణి వదంతి తజ్ఞాః. ప్రాణస్య ధర్మం కిం కింకే కానీ అశనా పిపాసే. అశనా పిపాస అనేవి ప్రాణస్య ధర్మాలు. నౌ ఇప్పటివరకు ఎన్ని చెప్పుకున్నాం చూడండి. బాహ్య విషయాలు అవి విషంతో సమానము, వాటి నుంచి దూరంగా ఉండండి, ఒక పాయింట్ చెప్పారు. రెండవది స్థూల శరీరము, దాని యొక్క ఇన్వాల్వ్మెంటు, దానికి మనకి సంబంధం. మూడో విషయం చెప్పారు సూక్ష్మ శరీరము, దానిలోని కాంపోనెంట్స్, అది ఎలా తయారైంది, అది చేస్తున్నటువంటి పనులు, దానికి నేను అనే ఆత్మవస్తువుకి సంబంధము, అవి చెప్పడం జరిగింది. నా ఇన్ని విషయాలు చెబుతున్నప్పుడు ఆత్మవస్తువుకి వీటికి రిలేషన్ లేదు, అది అసంగమైనది అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఆ గురువుగారు చెబుతున్నప్పుడు, అది వింటున్నప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది, కానీ అనుభవం మాత్రం 100% ఆపోజిట్గా ఉంటుంది. ఏంటి అనుభవము? ఈ ఇన్స్ట్రుమెంట్లో జరుగుతున్న మార్పులు చేర్పులన్నీ నావే అనేటువంటి అనుభవం మనకి ఎంతో దృఢంగా ఉన్నది. మరి నావే అనే అనుభవం పొందుతున్నటువంటి వీడవడింతకి అంటే ఇక్కడ లోపల ఒకటే ఆత్మవస్తువు ఉన్నదా, ఒకటి కంటే ఎక్కువగా ఉన్నాయా అనే ఒక ప్రశ్న వస్తుంది. అప్పుడు దానికి ఇక్కడ జవాబు చెప్తున్నారు. ఏమిటంటే నిజంగా లోపల ఒక రియల్ హీరో సెల్ఫ్ ఉన్నాడు, ఒక డమ్మీ జీరో సెల్ఫ్ కూడా ఉన్నాడు. అవునా? చాలా ఆఫీసెస్లో కూడా చూస్తారు, మీకు సినిమాలో చూస్తారు. రియల్ బాస్ అనేవాడు ఎక్కడో సెలవుల్లో ఉంటే వాడు క్లాస్ 4 ఎంప్లాయీ, వాడు బాస్ లాగా చేస్తూ ఉంటాడు. ఇంట్లో కూడా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాడు హీరో, అన్నీ వాడే. నాన్నగారు రాగానే వాడిని పిల్లిలాగా అయిపోతాడు. ఇక్కడ కూడా లోపల ఆత్మ వస్తువుని కల్పించకుండా చేస్తుంది. కొన్ని ఫంక్షన్స్లో కూడా మీరు చూడవచ్చు. సమ్ ఫెలో కమ్స్ అండ్ హీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ ఎవ్రీథింగ్, బట్ యాక్చువల్లీ ఈజ్ నథింగ్ ఓన్లీ. కొన్ని ప్రోగ్రామ్స్లో కూడా వీ కెన్ సీ సమ్ పీపుల్ వాంట్ టు కమ్ ఇన్ ద ఫ్రంట్ అండ్ ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్. వాళ్ళ ప్రెజెన్స్ కనిపించాలి. ఫోటో తీస్తున్నప్పుడు కూడా వాడు కెమెరా ముందు వచ్చి నించుంటాడు. నేను ప్రసాదం ఇస్తున్న ఫస్ట్ లైన్లో ఉంటాడు. బట్ ఈ వాంట్స్ టు మేక్ హీస్ ప్రెజెన్స్ ఫెల్ట్, క్లెయిమింగ్ ఆల్ ద క్రెడిట్. మనకి అవకాశం ఇచ్చారు భగవంతుడు అని భావించకుండా అన్నిట్లో నేను ఉండాలి. ఏమిటి ఈసారి ఈ యొక్క న్యూస్ పేపర్లో నా పేరు రాలేదే, నీ పేరు రాలేదంటే మరి నువ్వేం చేయలేదుగా, మరి అది రాయొచ్చు కదా, ఏం చేయలేదు. అవునా? ఏమైనా చేస్తే ఎలాగో రాస్తావు అంటే మొత్తం పేరు చేయకపోవడం కూడా రావాలి. విచిత్రంగా ఉంటారు జనాలు. సో ఇక్కడ కూడా ఒకడు లోపల ఉన్నాడు. వీడి గురించి ఒకసారి మనకు అర్థమైందంటే సబ్జెక్టు కొంచెం చూద్దాం. వాడిని 103వ శ్లోకం. అంతఃకరణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి అహమిత్యభిమానేన తిష్టత్యాభాస తేజసా. చెప్పండి. అంతఃకరణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి అహమిత్యభిమానేన తిష్టత్యాభాస తేజసా. ఇదొక రెవెలింగ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక ఎక్స్పీరియన్స్ అయిందనుకోండి, ఇంకా 24 గంటలు మనం మెడిటేషన్లో ఉంటాం. మెడిటేషన్ అంటే ఏమిటి? డిటాచింగ్ ఫ్రమ్ ద నాట్ సెల్ఫ్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ ద ట్రూ సెల్ఫ్, అంతే మెడిటేషన్. అనాత్మ నుండి విముక్తులమై ఆత్మగా ఉండడమే ధ్యానం. ఫైనల్గా ఇది. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం యోగ సాధనలో అదే చెప్తారు. భక్తిలోకి చివరికి వెళ్ళినా సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నాడా లేదా? అక్కడ సర్వధర్మాలంటే సర్వ ఉపాధి ధర్మాన్, స్థూల శరీరం అనే ఉపాధి యొక్క ధర్మములను, సూక్ష్మ శరీరం యొక్క ఉపాధి అనేటువంటి ధర్మాలని పరిత్యజ్య మాం అంటే అహం అనే ప్యూర్ సెల్ఫ్ ఏదైతే ఉందో, ఏకమైనది ఏందో శరణం వ్రజ, అది నీవుగా తెలుసుకో. భక్తిలో కూడా చివరికి అదే చెప్తారు, యోగంలో అదే చెప్తారు, ధ్యానంలో అన్నిట్లో అదే. ఓకే, సో ఇక్కడ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ థాట్ ఇక్కడ. నెవర్ మిస్ దిస్ వన్. మెడిటేషన్ ఏంటో అర్థం చేసుకోవాలని ఇది పట్టుకోవాలి. ఏమన్నాడు ఇక్కడ? అంతఃకరణము అంటే లోపల భగవంతుడు మనకి ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా. మనస్సు అనుకుంది ఇక్కడ, అక్కడ ఆగిపోండి. లోపల మనస్సు అనే ఇన్స్ట్రుమెంట్ అయితే ఏదైతే ఉందో అది ఏం చేస్తుందట? ఏతేషు వీటిపైన, ఏమిటివన్నీ? చక్షురాదిషు వర్ష్మణి అంటే చక్షు ఇత్యాది 5 జ్ఞానేంద్రియాలు,
అలాగే ఈ యొక్క నోరు ఇత్యాది 5 కర్మేంద్రియాలు, ఆ తర్వాత ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరము వర్ష్మణి అంటే శరీరం అన్నట్టు. సో చక్షురాదిషు అంటే 10 జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కలిపి 10. వీటన్నిటితో ఇది ఏం చేస్తుంది అంతఃకరణము? అహం ఇది అభిమానేన. ఇది కొంచెం ఇక్కడ పాజ్ చేసి క్యాచ్ పట్టుకోండి. అంటే ఏమిటి అక్కడ? అది ఇవన్నీ చేస్తున్న పనులు ఇది నేను చేస్తున్నాను అని అనుకుంటుంది. ఎలా? వీటితో తాను అభిమానం పొంది. లైక్ గృహప్రవేశానికి అందరిని పిలిచి చెప్తావా లేదా? చూసారా ఎంత గొప్ప ఇల్లు నేను కట్టానని. నువ్వు కట్టావా? ఒక్క ఇటుకైనా మోసావా? నేనే కట్టిన అందరు కూలివాళ్ళు వాడు, కానీ నేను కట్టానంటావా లేదా? అలాగే వంట చేసేది ఇంట్లో సర్వెంటు, స్వామి బాగుంది అన్నాడు అనుకోండి, సాజీ నేనే చేశా, బాగుంది కానీ ఉప్పు కారం కొంచెం సరిగ్గా వేస్తే బాగుండు అని నేనేలా నేను చేయలేదంటావు. మీరు చేసిన వంట బాగుంది, తినకుంటే తింటే నేను బాగుండను. సో అంతఃకరణం అనేది ఏంటంటే అది బి అటెంటివ్, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. బై నేచర్ అంతఃకరణానికి ఆ ఎబిలిటీ ఇవ్వడం జరిగింది. ఏమిటది? అది ఈ యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటితో అది అభిమానం పొంది అప్పుడే అది పని చేయిస్తుంది. లేక కూలివాడు వెనకాల ఈ యొక్క ఇల్లు కట్టించేవాడు ఉంటేనే కదా వాడు పనిచేసేది. వీళ్ళు లేకుండా అతను పనిచేయడు. కాంట్రాక్టర్ ఇంజనీరు లేకుంటే వాడు ఆయన పడుకుంటారు, వెంటబడి పని చేయించాల్సింది. కానీ చేసేది ఇతనా కాదు. సో అక్కడ ఆ లెక్కలో ప్రాక్టికల్గా పని చేయడానికి అభిమానం అవసరం, కానీ నిజంగా నేనే చేశానని అనుకుంటే తర్వాత సఫర్ మనం అయిపోతాం. తో అహమితి అభిమానేన తిష్టతి. చూసారా? ఆ పాయింట్ మీరు పట్టుకోండి. అంటే ఆ యొక్క కన్ను చూస్తూ ఉన్నప్పుడు ఈ వెనకాలన్న మనస్సు అనేది ఆ టైంలో కన్నుతో అభిమానము పొంది ఆ మనస్సు కన్ను కన్ను చూస్తున్నటువంటి దృశ్యాన్ని తాను చూస్తున్నట్టుగా భావిస్తుంది. ఎగ్జాంపుల్స్ చెప్పాము ఆల్రెడీ 2-3. మరి ఈ యొక్క అహం అనే లోపలున్న మనస్సుకి వీటితో తాదాత్మ్యం పొందే శక్తి ఎలా వచ్చిందయ్యా అంటే అది నెక్స్ట్ పాయింట్ చెప్పారు, ఆభాస తేజస. అంటే లోపలున్న చైతన్య వస్తువు యొక్క తేజస్సు యొక్క ఆభాసం. ఆభాసం అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. లైక్ ఈ యొక్క ఇల్లు కట్టిన యజమాని నేను కట్టాను అంటాడు. గట్టిగా గదమాయించి అడిగితే నేను కట్టలా, వాళ్ళు కట్టారు, కానీ నేను చెప్తే కట్టారు. జాగ్రత్తగా చూస్తే నేను చెప్పినందుకు కూడా వాళ్ళు కట్టలా, మరి ఎందుకు కట్టారు? నేను ఇస్తున్న డబ్బుల వల్ల కట్టారా లేదా? కాబట్టి నిజమైన తేజస్సు నాది కూడా కాదు, డబ్బులది. నేను డబ్బులు ఇవ్వనాయా మీరు కట్టంటే కడతాడేటి వాడు, సరిగా జీతం ఇవ్వకుంటే నెక్స్ట్ రారు వాళ్ళు. కాబట్టి నాకున్న తేజస్సు కూడా నిజంగా నాది కాదు, నా దగ్గర ఉన్న డబ్బు. మరి డబ్బు నాది కాదు. 10 మంది ఏదో ఉల్టా సీతా చేసి వాళ్ళని మనం కొట్టేసాము. మొత్తం మీద భగవంతుడు ఇచ్చాడు పుణ్యం చేయడం వల్ల. అయినా డబ్బు మోసం చేస్తే రాదు, పుణ్యంతో వస్తుంది. మోసం చేస్తే పొందామని అనుకుంటాము, ఈ మోసానికి రిజల్ట్ తర్వాత వస్తుంది. నెవర్ మిక్సప్ దీస్ 2 ఇష్యూస్. తప్పులు చేయడం వల్ల సరైన ఫలితాలు వస్తే ఈ ప్రపంచం నడవదు. బట్ చాలామంది మోసం చేసి డబ్బులు పొందుతున్నారే. డబ్బులు పొందడం అనేది ముందు చేసిన మంచి పనికి రిజల్ట్, ఇప్పుడు చేస్తున్న మోసానికి రిజల్ట్ రేపు వస్తుంది. అలా అనిపిస్తుంది మనకు. అలా ఎర్రర్ ఉంటుంది కదా, విజన్లో ఎర్రర్. లైక్ ట్రైన్లో వెళుతుంటే అన్ని కొండలు గుట్టలు వెనకాల వెళ్తున్నట్టు అనిపిస్తున్నాయి లేవా? కొండలు గుట్టలు వెనక్కి వెళ్తున్నాయి. అలాగే అంటాం మన స్టేషన్ వచ్చేసింది అంటాం లేదా? ఏది మీ స్టేషన్? పోలీస్ స్టేషన్. లోపల వేస్తూ ఉన్నాడు, అది వచ్చిందా మనం పోయామా? అది రిలేటివ్గా అలా అంటాం మనం. ఇక్కడ కూడా అంతేను. సో అంతఃకరణము ఇది కొంచెం రేపు ఇంకా అనలైజ్ చేసి చెప్పుకుందాం మనము ఎలా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఈ యొక్క అంతఃకరణము ఏదైతే ఆ చిత్ వస్తువు యొక్క ఆవాసాన్ని పొందుతుందో, పొందగానే వాడే అక్కడే జీవుడుగా పుడతాడు. దెన్ ఇమ్మీడియట్గా వాడు యొక్క ఇన్స్ట్రుమెంట్స్తో తాదాత్మ్యం పొంది అవి చేస్తున్న పనులని తాను నెత్తినేసుకుంటాడు. అంటే ఏమిటి? 3 ఉన్నాయి అక్కడ. ఒకటి ఇన్స్ట్రుమెంట్ చేస్తున్న పనులు, 2 లోపలున్న చైతన్యము, 3వది అంతఃకరణం. ఈ మధ్యలో ఉన్న అంతఃకరణం వాడు ఇక్కడున్న చైతన్యాన్ని తీసుకొని, విన్నారా, తనది కాదు శక్తి,
చైతన్యం యొక్క శక్తి తీసుకొని ఏది ఇన్స్ట్రుమెంట్ చేస్తున్న పనులు వాడు చేస్తానంటున్నాడు. ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇదంటే మాలాంటిది అన్నట్టు. స్వాములు కూడా ఇక్కడ గురుదేవుల కృపతో మేము ఉంటాం. ఇక్కడ పనులన్నీ చేసేది మీరు, తర్వాత చప్పట్లు కొట్టేది స్వామికి. స్వామి ఏం చేయడు అక్కడ అసలు. అందుకే పనులు అవుతుంటాయి. ఆయన చేయడం మొదలు పెడితే ఏం పనులు అవు. అలా నిజంగా పని చేయగలిగితే ఆయన స్వామి ఎందుకు అవుతాడు? ఉదాహరణకు చెప్తున్నాము. వాళ్ళకి పనులు ఎందుకు ఉంటాయంటే వాళ్ళకి సాధించేది ఏం లేదు కదా, వాళ్ళ సాధన సాధ్యమన్నీ లోపలే ఉంటాయి. సో అంతఃకరణమేతేషు చక్షుదాసి వర్ష్మని అహం ఇది అభిమానేన తిష్టతి ఆభాస తేజస. ఎవరైతే ఈ యొక్క అంతఃకరణంలో పరమాత్మ యొక్క చైతన్యము ప్రతిబింబంగా ఏదైతే వెలుగుతుందో అక్కడికి వెళ్ళి దాన్ని అక్కడ బ్రేక్ చేయగలుగుతారో వాళ్ళకి ధ్యానం అంటే తెలుస్తుంది. వాళ్ళకి మూడు క్లియర్గా తెలుస్తాయి. శుద్ధ చైతన్యము తెలుస్తుంది, ఇక్కడ అంతఃకరణ వృత్తి తెలుస్తుంది, అంతఃకరణ వృత్తిలో చైతన్య ప్రతిబింబము తెలుస్తుంది, ప్రతిబింబించిన చైతన్యాన్ని తీసుకొని అంతఃకరణము చైతన్యవంతడం అవ్వడము తెలుస్తుంది. అది తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్స్తో తాదాత్మ్యం పొందడము, ఇవన్నీ కూడా సినిమాలాగా కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తుంది. ధ్యానంలో ఇది పొందాలి. రేపు కొంచెం విషయాలు రెండు మూడు ఉన్నాయి, చూద్దాం. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. శ్రీ ఆదిశంకర సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.